కాదు. సో దాంట్లో ఎగ్జాక్ట్లీ ఏముంటుంది ఏంటి అనేది మనకు తెలీదు. సో దట్స్ ద ప్రాబ్లం. ఓకే ఓకే సార్. అయితే కొంతమందికి మోకాళ్ళలో నీళ్లు చేరాయి అని అంటూ ఉంటారు. అవి ఎందుకు అలా అంటూ ఉంటారు సార్? ఎందుకు అలా చేరుతాయి అంటారు? సో నీరు చేరడానికి చాలా కారణాలు ఉంటాయి. సో యూజువల్ గా మనకు మోకాళ్ళు అరిగినప్పుడు కూడా నీరు చేరే ఛాన్సెస్ ఉంటాయి. లేదా నేను ఫస్ట్ లో మనం మాట్లాడుకున్నట్టు రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో కూడా నీరు చేరొచ్చు. లేదా కొన్నిసార్లు మనకి ఏంటంటే ఎప్పుడైనా ఫీవర్ వచ్చిన తర్వాత జాయింట్ పెయిన్స్ వస్తాయి. సో పోస్ట్ వైరల్ ఆర్థరాలజీ అంటాం. సో అలాంటప్పుడు కూడా మోకాళ్ళు అనేది నీరు చేరేదానికి ఛాన్సెస్ ఉంటాయి. మరి అలా చేరినప్పుడు ఏమైనా ప్రమాదమా సార్? సో యూజువల్లీ జస్ట్ నీరు చేరడం వల్ల ఏం ప్రమాదం ఏమి ఉండదండి. బట్ అది ఎక్కువ రోజులు తగ్గట్లేదంటే మేబీ నీలో ఒక ఇంజెక్షన్ అది ఇస్తే తగ్గుతుంది. ఓకే. అంటే ఇప్పుడు నీరు చేరినప్పుడు కొంతమంది సర్జరీ కంపల్సరీ అని ఆ నీరు తీయడానికి సర్జరీ చేస్తూ ఉంటారు కదా, అవి ఎంతవరకు, అంటే ఏ స్టేజ్లో ఉన్నప్పుడు అలా సర్జరీ చేస్తారు సార్? సో యూజువల్లీ నీరు తీసేదానికి ఏం మనం సర్జరీ చేయం. సో నీరు తీయాలంటే మనం ఒక ఇంజెక్షన్ చేసి నీరు బయటికి తీసేసేయచ్చు. ఓకే. సో ఇట్ డిపెండ్స్ అట్ ద సేమ్ టైం. మళ్ళీ సో మోకాళ్ళు ఎక్కువ అరిగినాయి అనుకోండి, మనం ఎంత నీరు తీస్తా ఉన్నా సరే అది మళ్ళీ ఫామ్ అవుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయాలి. సో నీరు ఎందుకు చేరింది అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. జస్ట్ మనం నీరు చేరిందంటే ఆ నీటి వరకు మనం ట్రీట్మెంట్ ఇవ్వలేం. సో నీరు అనేది ఎందుకు చేరిందో రూట్ కాజ్ కనుక్కొని దానికి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి.